అయితే స్వామి వారితో ఒక్కసారి మనం మాట్లాడాలి. స్వామి, ఈ సందర్భం హిందుత్వాన్ని మరొకసారి జాగృతం చేసింది అనాలేమో, ఏమంటారు? ఎందుకు లేదమ్మా, చక్కగా వైదిక ధర్మం చక్కగా వెల్లువిరుస్తుంది. మనం చక్కగా చూస్తున్నాం. ఎంతోమంది సాధువులు అక్కడికి రావడం, ఆ అయోధ్యని ముక్తి క్షేత్రం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి అని మనకి చెప్తారు కదా. 7 మోక్షదాయకమైన క్షేత్రాల్లో అయోధ్య ఒకటని. కానీ అయోధ్యకి ఇంకా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఎలాగంటే రామచంద్రుడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన ఆళ్వార్లు చెప్తూ ఉంటారు, ఉత్తర కాండలో కూడా ఉంది, పుల్లెరుంబాది యొన్నెన్నియే అంటూ గడ్డి పరకని చీమని, ప్రాణం ఉన్న వాటిని ప్రాణం లేని వాటిని అన్నిటినీ వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాట రామచంద్రుడు. అందువల్ల చాలా గొప్ప ముక్తి క్షేత్రం అది. అలాంటి ముక్తి క్షేత్రంలో ఇంతమంది సాధువులు, 4000 మంది సాధువులు అడుగుపెట్టారంటే మాకు అనిపిస్తుంది, మా జీరస్వామి వారు మన ఆశ్రమంలో కార్యక్రమం చేసి 108 మంది సాధువులను పిలిచారు. 108 మందితో మామిడి చెట్లు స్థాపనం చేయించారు సాధువులతో. భారతదేశంలో ఉన్న సాధువులంతా వచ్చారు. ఆ 108 మంది వచ్చి అడుగు పెట్టినప్పుడే ఆ మామిడి చెట్లు పెద్దవైనాయి. మామిడి చెట్లు పోయి 108 దివ్య క్షేత్రాలు అక్కడికి వచ్చినాయి, వైష్ణవ క్షేత్రాలు. అలాగా ఇంతమంది సాధువులు అక్కడికి వచ్చారు అంటేనే సాక్షాత్తు వైకుంఠం నుంచి రామచంద్రుడు, ఆ వైకుంఠ నారాయణుడు మనకు అక్కడ దర్శనమిస్తున్నాడు అని భావన చెందొచ్చు. అందులోనూ అక్కడ ఆగమం కూడా చాలా విశేషమైన ఆగమం. మనకి రామచంద్రుడు అయోధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా నిష్టగా ఆరాధన చేసేది, పూజలు చేసేది. రామచంద్రుడు పట్టాభిషేకం కోసం వేచి ఉన్నప్పుడు ఆ మందిరంలోనే రాత్రంతా కూడా సీతతో పాటు మెలకుగా జాగారం చేశాడు అని. సహపత్న్యా విశాలాక్షియ నారాయణ ఉపాగమతని శాస్త్రం చెప్తుంది రామాయణం. అందువల్ల రామచంద్రుడు అక్కడ ఉన్నాడు. ఆ రామచంద్రుడు ఆరాధించినటువంటి ఆరాధన అంతా కూడా పాంచరాత్రాగమము అని మనకి చెప్తుంది. ఎందుకంటే రాముడు ఆరాధించిన దైవాన్ని విభీషణుడు అడిగాడు, నాకు కావాలి అని. ఎందుకంటే రాముడిని రమ్మంటే లంకకి రానన్నాడు. అందుకోసం తను ఆరాధించే ఆ స్వామిని ఇచ్చేట, రంగనాథుడిని. ఆరాధనలో చాలా ఉంటాయి. అటువంటి ఆరాధన కుల ధనాన్ని, కుల దైవాన్ని విభీషణుడికి ఇచ్చాడు రామచంద్రుడు. విభీషణుడు దాన్ని తీసుకుని వెళ్తూ అది కథ అనంతరం వేరే చెప్పుకోవచ్చు. అది మనకి ఇప్పుడు మనం చూసే శ్రీరంగ క్షేత్రంలో రాముడు ఆరాధించిన రంగనాథుడు అనమాట అక్కడ ఉండే మూర్తి. అటువంటి మూర్తి అక్కడ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మనం చూసినా అక్కడ శ్రీరంగంలో కూడా పాంచరాత్ర ఆగమం జరుగుతుంది. అలాగే ఇప్పుడు అయోధ్యలో చూసిన నారద పాంచరాత్రం అని, నారదుడు, వశిష్ఠుడు వీళ్ళంతా పాంచరాత్ర ఆగమానికి ప్రవర్తకులు అనమాట. వశిష్ఠాది మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తక అని అంటారు. అటువంటి పాంచరాత్ర ఆగమంలో అక్కడ జరుగుతూ మంచి కార్యాలు శుభారంభం అవుతున్నాయి. అది చక్కగా అందరిలోనూ మంచి భక్తిని ఇది జనింపచేస్తుంది. గ్రామాల్లో, వాడల్లో ఎక్కడ చూసినా సరే ఆ రాముని ధ్వజాలే మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు మేము గ్రామాల్లో కాదు, మన పట్టణాల్లో కూడా ఏ కొట్టు చూసినా, ఏ షాపు చూసినా, ఏ ఇల్లు చూసినా రాముని ధ్వజాలతోనే, మామిడి తోరణాలతోనే మొత్తం అలంకృతమైంది. ఈరోజు సాయంత్రం కూడా రాముడు వచ్చే సందర్భంగా అందరం దీపాలు పెట్టుకోవాలి అని మన మోడీ గారు చెప్పినట్లుగా అందరూ కూడా దీపావళి చేసుకోవాలి. ఒక ఊళ్ళో అన్నారు, నేను అడిగాను, దీపావళి అంటే ఏంటి, టపాసులు కాలుస్తారా? కాదు స్వామీజీ, దీపాలే పెడతాము. దీప ఆవళి అంటే వరస, దీపాల వరస. ఈ దీపాల కాంతిలోనే మేము దేవుడికి మంగళం చేస్తాము. ఆ కాంతి మమ్మల్ని, మా ఊరిని, ఈ దేశాన్ని రక్షించాలని రాముడిని కోరతాయి అని వాళ్ళు కోరుతున్నామని వాళ్ళంతా చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి హిందుత్వానికి చెప్పండి. నిజమే. అలాగే